హలో ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మళ్ళీ ఒక చిన్న గ్యాప్తో ఒక మంచి వంటని మీ ముందుకు తీసుకొచ్చాను. అదే మా అమ్మ చేసిన నెల్లూరు స్టైల్ సాంబార్. నెల్లూరు స్టైల్ సాంబార్ అని ఎందుకు చెప్పానంటే, మా అమ్మ పుట్టినిల్లు నెల్లూరు కాబట్టి మా అమ్మ వంటలు చాలా బాగా చేస్తుందండోయ్. మా అమ్మ చేస్తుందని కాదులే, కానీ ఏ అమ్మైనా బాగా చేస్తుంది. ఎవరమ్మ వాళ్ళ గొప్ప అనుకోండి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా షార్ట్ అండ్ సింపుల్గా ప్రాసెస్ అయితే చెప్పేస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకొని అందులో కొంచెం తిరగమాత గింజలు, కొంచెం జీలకర్ర, కొంచెం మెంతులు పౌడర్గా అయినా వేసుకోవచ్చు. బట్ మా అమ్మ మాత్రం ఇలాగే వేస్తారు. పోపు కొంచెం ఫ్రై అయిన తర్వాత సాంబార్ కోసం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అవేంటో చూసేద్దామా. మా అమ్మ చేసే సాంబార్లో ఎక్కువ చెత్త అయితే ఉండదండి. అలా ఉంటే మాకు నచ్చదు. మేము సింపుల్గా టొమాటో, ఆనియన్, పచ్చిమిరపకాయలు అండ్ ములక్కాడ. ఈ మునక్కాయ లేకపోతే సాంబార్ ముద్ద దిగదు మా ఇంట్లో ఎవరికి. వెజిటేబుల్స్ కూడా వేసేసుకున్నాం కదా, ఒక్కసారి గరిటెతో అలా తిప్పేసుకొని ఇప్పుడు చిటికెడు పసుపు, తగినంత ఉప్పు, ఒక 4-5 కరివేపాకు రెబ్బలు, కొంచెం ఇంగువ లేకపోతే మా ఇంట్లో ఏ కూర అవ్వదండి. మా అమ్మ చేసే ప్రతి వంటలో ఖచ్చితంగా ఇంగువ వేయాల్సిందే. ఇవన్నీ వేసేసుకొని బాగా కలపెట్టుకోవాలన్నమాట. ఆ ఉప్పు పసుపు అన్ని ముక్కలకు పట్టేంత వరకు ఇలా కలిపేసుకుని ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత చూసారు కదా, మగ్గిపోయాయి టొమాటో. గరిటెతో ఒకసారి అలా నలిపి చూద్దాం. ఇవి ఇంకాస్త మగ్గాలి. ఈలోపు ఈ కూరగాయలన్నీ మగ్గుతూ ఉంటాయి. మనం సాంబార్కి కావాల్సిన చింతపండు ముందుగానే నానబెట్టి పెట్టుకున్నాం. ఒక నిమ్మపండు సైజ్ అంతా చింతపండు సరిపోతుంది. దాన్ని బాగా పిసుక్కొని మనం ఇంకా ఆ సాంబార్లో ఆ వెజిటేబుల్స్ మగ్గిపోయాయి కదా, అందులో పోసేసుకోవడమే. ఎంత చింతపండు అయితే కావాలనుకుంటున్నామో అంత చింతపండు వేసేసుకొని, పులుపు చాలా ఇంపార్టెంట్ అండి సాంబార్లో. ఇంకా తగినంత వాటర్ పోసుకొని, నేను అక్కడ చూస్తున్నాను ఉప్పు కారం సరిపోయిందా లేదా అని చెప్పి. ఉప్పు కారం సరిపోకపోతే మళ్ళీ కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని, అన్నీ సమానంగా సరిపోయాయో లేదో ఒకసారి చూసుకొని ఇంకా మూత పెట్టేసుకోవడమే. ఒక 10 మినిట్స్ అయిన తర్వాత ఎసురు కాగిపోయింది కదా, ఇప్పుడు పప్పుని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకుందామన్నమాట. గ్రైండ్ చేసి పెట్టుకుంటే బాగా కలిసి వస్తుందని అమ్మ ప్రతిసారి సాంబార్ చేసినప్పుడు అలా గ్రైండ్ చేస్తారు. ఇక్కడ సీక్రెట్ ఏంటంటే, నాకు ఇప్పటివరకు తెలియదు అమ్మ ఏం వేస్తారో అని. సాంబార్ చిక్కగా రావాలంటే అందులో కొంచెం శనగపిండి వేయాలంట. శనగపిండి వేసేసుకున్నాం కదా, ఉండలు కట్టకుండా బాగా గరిటెతో 1 నిమిషం పాటు అలాగే తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు బాగా తిప్పేసుకున్న తర్వాత అందులో అన్నీ సమానంగా సరిపోయాయో లేదో మరొకసారి చూసుకుందాం. ఎందుకంటే పప్పు వేసుకున్నాం కదా, ఇప్పుడు ఖచ్చితంగా చూసుకోవాలి ఉప్పు కారం అన్నీ పట్టాయా లేదా అనేది చూసుకోవాలి. మనం పచ్చిమిరపకాయలు ఎన్ని వేసుకున్నా కూడా కారం వేస్తేనే టేస్ట్ వస్తుంది. కారం వేసుకున్నాం కదా, కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసేసుకుందాం. ఇవన్నీ ఇంకా యాడ్ చేసేసుకొని తిప్పేసుకోవాలి. ఇక్కడ అమ్మ ఫస్ట్ కరివేపాకు వేసావు కదా, మళ్ళీ ఎందుకు కరివేపాకు తుంచి వేస్తున్నావు అంటే, కరివేపాకు తుంచి వేస్తేనే సాంబార్ స్మెల్ వస్తుంది అని చెప్పారు. మా అమ్మ సాంబార్ చాలా బాగా చేస్తారు. ఎలాంటి సాంబార్ పౌడర్, ఎలాంటి చెత్త ఏమీ లేకుండా పెడుతుందండి. చాలా బాగుంటుంది. అసలు ఎంతైనా అమ్మ చేతి వంట అంటేనే అద్భుతం కదా. ఎవరు చేసినా కొంతమందికి నచ్చదు. నాకైతే సాంబార్ మా అమ్మ చేతితో తింటేనే తిన్నట్టు ఉంటుంది. అంతే సింపుల్, షార్ట్ అండ్ సింపుల్ నెల్లూరు స్టైల్ సాంబార్ అయిపోయిందండి. చేసిన విధానం మీకు కూడా అర్థమైంది కదా. మీకు కూడా నచ్చితే మా అమ్మ చేసిన సాంబార్ని మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఇప్పుడు సాంబార్ చేసుకున్నాం కదా, ఇందులో ఉప్పు మిరపకాయలు లేకపోతే ఏమాత్రం తిన్నట్లుంటుందా? అమ్మో, మాకైతే ఉప్పు మిరపకాయలు లేకపోతే అసలు సాంబార్ తిన్నట్టే ఉండదు. కాబట్టి ఉప్పు మిరపకాయలు కూడా వేయించేసుకుందాం. అంతే సింపుల్ సాంబార్ విత్ ఉప్పు మిరపకాయలు. మీకు కూడా నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్.